గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మనం ప్రస్తుతం పటాన్చేరు మండలం కిషారెడ్డిపేటలో ఉన్నాము. ఇక్కడ నుండి సర్పంచ్ అభ్యర్థిగా చీమల్దరి లక్ష్మణ్ గారు నిలబడ్డారు. ఆయన అడిగి ఆయన కుటుంబ నేపథ్యం ఏంది, అసలు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏముంది, ఆయనకి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా, ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు, గతంలో ఏమేమి కార్యక్రమాలు చేశారు? కిషారెడ్డిపేట గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ గ్రామ పంచాయతీగా ఏర్పడి దాదాపుగా ఒక 55 సంవత్సరాల నుంచి ఈ కిషారెడ్డిపేట గ్రామ పంచాయతీగా ఉండే. 2 ఆమ్లెట్ విలేజెస్ ఉండే, ఒకటి పటేల్ కూడా, రెండవది కిషారెడ్డిపేట. ఈ మధ్యకాలంలో పంచాయతీల తండాలు గూడెలను కేసీఆర్ గారు గ్రామ పంచాయతీగా మార్చడం ద్వారా పటేల్గూడ విలేజ్ అనేది డివైడ్ అయ్యి కిషారెడ్డిపేటలో ఉందన్నమాట. ఇప్పుడు కిషారెడ్డిపేట నుంచి 35 సంవత్సరాల నుంచి రాజకీయ కుటుంబం ఉన్న నేపథ్యం అది. మా తాతగారు సర్పంచ్గా పనిచేశారు 82లో. మా మామగారు కృష్ణ గారు వార్డు మెంబర్గా చేశారు. మా మామయ్య గారు సత్యనారాయణ గారు గతంలో ఉప సర్పంచ్ చేశారు. దర్శన్ అనే మా బాబాయ్ గారు కూడా ఉప సర్పంచ్ చేశారు. అదే కుటుంబం నుంచి వచ్చాము. సో మా ఇంట్లో మాత్రం వచ్చేసి ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి స్వతహాగా రాజకీయాల మీద అవగాహన బాగా ఉంది. ఎందుకంటే నేను స్కూల్ లీడర్ నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేశాను. 7th క్లాస్ నుంచే క్లాస్ లీడర్గా ఉండడం, స్కూల్ NCC లీడర్గా ఉండడం, స్కూల్ లీడర్గా పనిచేశాను. ఆ లీడర్షిప్ క్వాలిటీలు అలా నాకు అలవాటు పడ్డాయి. ప్రజలకు సేవ చేయాలని నాకు సంకల్పం బాగా ఇన్స్పైర్ అయింది. నాకు గూడెం మైపాల్ రెడ్డి గారే నాకు ఆదర్శం. ఎందుకంటే మా మైపాల్ రెడ్డి గారు ఎంతసేపు ఏదైనా ఒక పదవి కరెక్ట్గా చేయాలి, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలంతా స్పీడప్గా చేస్తూ ఉంటారు. ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలి లేదా త్వరగానే చేయాలనే కాన్సెప్ట్ మా మైపాల్ రెడ్డి గారిది. ఆ మైపాల్ రెడ్డి గారే మాకు ఆదర్శంగా మేము భావిస్తున్నాము. గతంలో కూడా ఆయన ద్వారా ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ రాజకీయ పార్టీకి సపోర్ట్గా ఉన్నాము. ఇప్పుడు కూడా TRSకే సపోర్ట్గా ఉన్నాము. మేము కూడా ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ చేస్తే మీరు గ్రామానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? దేవుడి దయ వల్ల, మా గ్రామ ప్రజల ఆశీర్వాదం వల్ల, యువత సపోర్ట్ వల్ల ఒకవేళ నేను సర్పంచ్గా ఎన్నుకుంటే ఈ గ్రామ పంచాయతీ అమీన్పూర్ మండలంలో ఉన్న ఉత్తమ గ్రామ పంచాయతీ తీర్చడమే నా లక్ష్యంగా ముందుకెళ్తున్నాను. మా ఊరు విలేజ్లో ఒక గవర్నమెంట్ స్కూల్ని ఇంగ్లీష్ మీడియం చేయాలన్న 100% సంకల్పంతో వెళ్తున్నాను. ఈ ఏరియాలో ఇంగ్లీష్ మీడియం కేవలము ప్రైవేట్ స్కూళ్ళలో పేదవాళ్ళు ఉంటారు చాలామంది. ఇంగ్లీష్ మీడియం కోసమే ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తున్నారు. అదే ఇంగ్లీష్ మీడియాన్ని గవర్నమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ మా పేద ప్రజలతో పాటుగా ఈ చుట్టుపక్కల 10 విలేజెస్కి ఉన్న గ్రామ పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల ఒక విద్యావంతులు ఒక మంచి విద్య నేర్చుకొని మనం ఆస్తులు అంతస్తులు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ కనీసం చదువైనా ఇస్తే బాగుపడతారన్న ఒకే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. గ్రామంలో ముఖ్యంగా మంచినీటి ఎద్దడి అనేది ఉన్నది. రానున్నది వేసవికాలం. మిషన్ భగీరథ పనులు జరుగుతున్నప్పటికి కూడా ఆలస్యమయ్యే పరిస్థితి ఉన్నది. పూర్తి స్థాయిలో అవి జరగలేదు, కొంచెం ఆలస్యమైనట్టు. ఇమీడియట్గా వచ్చే ఫిబ్రవరిలోనే నీటి ఎద్దడి అనేది బాగా ఉండబోతుంది. నీటి ఎద్దడిని ఎట్లా పరిష్కరిస్తారు మీరు సర్పంచ్గా? ఇది 1993 93లోనే కిషారెడ్డిపేట గ్రామంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. అప్పట్లో గౌరవ ఎమ్మెల్యే మా సత్యనారాయణ గారు ఈ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాళేశ్వరైత గ్రామము వీళ్ళకి మంచినీటి సరఫరా ట్యాంకర్ల ద్వారా చేసిన తర్వాత సత్యసాయి వాళ్ళు మాకు ముందుకు వచ్చి ఈ విలేజ్ని మేము దత్తత తీసుకుంటాము, ఈ వీళ్ళకి మంచినీళ్ళు సరఫరా చేస్తామని సత్యసాయి వాళ్ళు సరఫరా చేశారు. ఏ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా మాకు నీళ్ళు తాగలేదు. కానీ సత్యసాయి వాళ్ళు సేవ ట్రస్ట్ వాళ్ళు నీళ్లు తాగడం వల్ల మేము మంచినీళ్ళు నీళ్ళు తాగలిగాం. ఇక్కడ పాలకుల నిర్లక్ష్యం వల్ల, గత 15 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసిన పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఆ మంజీరా నీరు అనేది తగ్గిపోయింది. ఒకవేళ గ్రామం అభివృద్ధి చెందుతుంది వాస్తవమే, కానీ గ్రామ ప్రజలకు అనుకూలంగా ఆ వాటర్ని పెంచుకోవాలి. పైవారితో మాట్లాడి వాళ్ళ మినిమం మెయింటెనెన్స్ అనేది చేస్తే గ్రామ పంచాయతీ ద్వారా వాళ్ళు నీళ్ళు ఉపయోగించేస్తారు. వాళ్ళ పంపుల మెయింటెనెన్స్కి పైసలు ఇవ్వరు, వాళ్ళకి డబ్బులు ఇవ్వరు. అట్లీస్ట్ లైన్లు రిపేర్ అవుతే కూడా పని చేయకపోతే వాళ్ళు ఎలా పైన సపోర్ట్ చేస్తారు? ఉన్న ఊరే కన్నతల్లితో సమానమని జీవిస్తున్న ఇక్కడ కొంతమంది ఇతర ప్రాంత వాసులను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వారితో కుమ్మక్కయ్యి వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళ విల్లాసు కబ్జా చేసి ఇది మీ ప్లేస్ కాదు, ఇది వేరేది, డబుల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి 2 వర్గాలు ఉన్నాయి ఇక్కడ కిషారెడ్డిపేటలో. ఆ 2 వర్గాలు కూడా 15 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి క్వాలిఫికేషన్ లేదు, ఎలిజిబిలిటీ లేదు, కేవలం డబ్బు అనే ఒకే ఒక కారణం. డబ్బు ద్వారా మేము ఏమైనా చేయగలుగుతాము, డబ్బు ద్వారానే ధనబలం ఉంది, డబ్బు ద్వారా కొనగలుగుతాం అంటున్నారు. కానీ యూత్ చాలా ఇన్స్పైర్గా ఉంది కిషారెడ్డిపేటలో. జనబలం ముందు ధనబలం నిలబడదని మేము ఒకసారి 2010లో ప్రూవ్ చేశాము. మళ్ళీ ప్రూవ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామం నానాటికి విస్తరిస్తూ ఉంది. పట్టణంతో ధీటుగా గ్రామం పెరుగుతూ ఉంది. మౌలిక సదుపాయాలు అనేది అంత దానికి తగ్గట్టుగా లేవు. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇతరత్ర పారిశుద్ధ్యం చూసుకుంటే కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మీరు ఏ విధంగా అధిగమిస్తారు? ప్రస్తుత గ్రామ పంచాయతీలో స్టాఫ్ తక్కువగా ఉన్నది.
పరిశుభ్రమైన డిపార్ట్మెంట్ కావాలంటే స్టాఫ్ కూడా కొంచెం ఎక్కువగా ఉండాలి. రోడ్లు ఊడ్చడానికి కానీ, నీటి సరఫరా చేయడానికి కానీ, రిక్షా చెత్త ఎత్తడానికి కానీ కొంతమంది స్టాఫ్ను పెంచాలి. ఇప్పుడు దాదాపుగా 10 నుంచి 15 కాలనీలు కిషన్పేటలో ఉన్నాయి. 2 రిక్షాలు ఉండడం వల్ల విలేజ్లో తీయాలా, ఖాళీలో తీయాలనేది వాళ్ళకు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. స్టాఫ్ను పెంచడం ద్వారా సౌకర్యవంతమైన పాలన సాగుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే కూడా ఈ రింగ్ రోడ్ ప్రాంతంలో చెత్త డంపింగ్ యార్డ్ అనేది లేదు. ఆ డంపింగ్ యార్డ్ కోసం మేము కూడా గతంలో చాలాసార్లు గ్రామ సభలో నిలవెత్తుగా ప్రశ్నిస్తే ఇప్పటివరకు కూడా ఒక్క చెత్త డంపింగ్ యార్డ్ కానీ చూపించలేదు. ఆ చెత్త డంపింగ్ యార్డ్ చేయడం వల్ల కనీసమైన ఆ సమస్యలు తీరుతాయని అనుకుంటున్నాం. ఇప్పుడు వైద్యపరంగా గ్రామంని ఎట్లా ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నారు? టీఎస్సీ కానీ, సిఏ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ అట్లా విధంగా 10 బెడెడ్ హాస్పిటల్ ఇట్లా 24 గంటల వైద్యం అందించడానికి మీరు ఎలాంటి కృషి చేస్తారు? వైద్యం అంటే 5,000 జనాభా దాటిన ఒక విలేజ్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది ఒకటి వస్తుంది. కనీసం దాని మీద మాకు అవగాహన ఉన్నది. వీళ్ళకి అది కూడా తెలియదని మేము అనుకుంటున్నాం. 5,000 జనాభా దాటింది కాబట్టి ఒక చిన్న డాక్టరు, ఒక కాంపౌండరు, 2 నర్సులు ఉంటారు. 5,000 జనాభా దాటిన ప్రాంతం అయినప్పటికీ కూడా సాధించే క్రమం ఇది విధంగా లేదు. మాకు కొంత అవగాహన ఉన్నది. హెల్త్ డిపార్ట్మెంట్ పక్కనే మన పటాన్చెరులోనే 100 పడకల హాస్పిటల్ ఉంది కాబట్టి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మేము సాధిస్తాం. మహిళలకి వాళ్ళ స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే ఒక కాన్సెప్ట్ మా దగ్గర ఉంది. కుట్లు కానీ, అల్లికలు కానీ, ఇంకా విస్తరాకు పరిశ్రమలు కానీ, క్యాండిల్ కొవ్వొత్తుల పరిశ్రమలు కానీ గవర్నమెంట్ ద్వారా మహిళలకి ఎంతో చేయూతనిస్తున్నాం. ఆ చేయూతను మేము చైతన్యపరిచి వాళ్ళ ద్వారా అప్లికేషన్స్ మేమే ఎంపీడీఓ గారికి ఫార్వర్డ్ చేసి వాళ్ళకి లోన్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది లోన్ ఇవ్వడానికి. కానీ వీళ్ళకి అవగాహన లేక, చెప్పేవాళ్ళు లేక వాళ్ళు ఇప్పించే ప్రయత్నం చేయట్లేదు. కానీ డెఫినెట్గా మేము మహిళలకి పూర్తి స్థాయిలో సహకరించి వాళ్ళ కాళ్ళపైన స్వతహాగా కనీసమైన సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించే ఏదైనా ఒక ఉపాధి మేము సొంతంగా చేసి చూపిస్తాము. రోల్ మోడల్ చేస్తాం, చూపిస్తాం. గ్రామంలో చూసుకుంటే ఎక్కువ మంది విద్యార్థికులే ఉన్నారు. యువత చాలా మంది చదువుకుని కూడా ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? చుట్టుపక్కల చాలా పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా స్థానికులకి అనేది ఉద్యోగాలు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. స్థానికులకి ఏ ఉపాధి కల్పించడానికి మీరు ఎలా ముందు తీసుకోబోతారు? స్థానిక యువత గురించి మాట్లాడాలనుకుంటే మా అదృష్టవశాత్తు మా పక్కనే 2 కిలోమీటర్ల దూరం సుల్తాంపురం గ్రామంలో మెడికల్ డివైజెస్ పార్క్ అనేది గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఆ మెడికల్ డివైజెస్ పార్క్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ మెడికల్ డివైజెస్ పార్క్ పూర్తి కావడానికి ఇంకా 2 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుందని మాకు ఒక ప్రాథమిక అంచనా ఉంది. ఆ మెడికల్ డివైస్ పార్క్లో క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉద్యోగాల కోసం మేము పోరాడతాము. ఆ క్వాలిఫికేషన్ లోకాలిటీ ప్రియారిటీ కోసం ఇవ్వాల్సింది ఎమ్మెల్యే గారిని అడిగాము ఆల్రెడీ. మెడికల్ డివైసెస్ పార్క్ ఉంది కాబట్టి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మెడికల్ డివైస్ ఎలిజిబిలిటీ ఉన్న ఏదైతే ఉద్యోగానికి సంబంధించిన అర్హత ఉంటుందో ఆ అర్హత ప్రకారం మేము తీసుకుంటామని చెప్పారు. ఆ అర్హత కాని పక్షంలో స్వయంగా కాంట్రాక్టులు, లేబర్ కాంట్రాక్ట్ కానీ, ఒకవేళ కార్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ కానీ, హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్స్ కానీ మా యువతకు ఇప్పించి వాళ్ళని అభివృద్ధిగా చేస్తానని నేను మాటిస్తున్నాను. నా హామీలు నచ్చి ఒకవేళ గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే ముఖ్యంగా మా పేద మహిళలకు, మా పేద ప్రజలకి సేవ చేయాలని ఒకే ఒక సంకల్పం కానీ గ్రామాన్ని ఏదో లూటీ చేయాలన్న ఉద్దేశం కాదు. మా అమ్మమ్మ గారు దుర్గమ్మ గారు ఎటువంటి సేవ చేశారో ఈ గ్రామంలో ఆ దుర్గమ్మ గారి పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను. ఒక అవకాశం ఇవ్వండి. ఎటువంటి ప్రలోభాలకి, డబ్బుకు కానీ మద్యానికి కానీ లొంగకుండా మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు మీద వేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని, నాకు సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ నమస్కరిస్తున్నాను.